నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన వీడియోస్ కానీ మనం చూస్తే లక్షల్లో అంటే లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి, ఫాలోవర్స్ కూడా అలానే ఉంటున్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ అంటే ఆడియన్స్ అనేవాళ్ళు, ప్రేక్షకులు అనేవాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే కొంతమంది ఏమో ట్రేడింగ్ బెస్ట్ అంటారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఇంకొంతమంది ఏమో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో తీసుకోవడం మంచిది అంటారు, ఇంకొంతమంది ఏమో ఆఫ్లైన్ త్రూ అడ్వైజర్ ద్వారా తీసుకోమంటారు. అదేవిధంగా ఇంకొంతమంది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే డైరెక్ట్ మంచిది అంటారు, ఇంకొంతమంది రెగ్యులర్ మంచిది అంటారు. అసలు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ అనేవాడు అసలు దేన్ని తీసుకోవాలి? సో ఇలాంటి అన్ని రకాల కన్ఫ్యూజన్స్కి మరి మీ కామెంట్ ఏంటి? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ అనేది నడుస్తూ ఉందండి. అంటే ఎప్పుడైతే మన ఎకానమీ 5 ట్రిలియన్ వైపు వెళ్తుందో సో మెనీ చేంజెస్ విల్ హ్యాపెన్. సో ఈ టైంలో ఏంటంటే చాలా చాలా మనకి ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనకి ఈ ఫిన్టెక్ అనేది వచ్చింది, అంటే యాప్స్ అనేవి మనకి వచ్చేసాయి. సో అందుబాటులో, సో అంతా మొబైల్లోనే మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని, అది ఒక రెవల్యూషనరీ. ఒకవైపు ఈ యూట్యూబ్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళది ఒక రెవల్యూషనరీ. ముందు ఇంత లేదండి, ఇంత అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయి ఇంకొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరి మాట వినాలి? మీరు అన్నట్టుగా ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒకరేమో ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి, ఒకరు అవసరం లేదు, ఎందుకు మనమే ఓన్ గా చేసుకోవచ్చు, అసలు 1-2% మనకి చాలా మిగిలిపోతుంది, కోట్లలో మిగిలిపోతుంది. ఇట్లా ఇవన్నీ అసలు ఇంత కాంట్రడిక్టరీ. అంటే ఒక స్టేట్మెంట్ కి ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనేది మనకు వస్తుందండి. సో ఫైనల్లీ మెయిన్ చెప్పేది ఏంటంటే, అసలు ఇలాంటి టైంలోనే మీకు ఫైనాన్షియల్ ప్లానర్ కావాలండి. ఎందుకంటే ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఒకవైపు ఏమో మీకు డైరెక్ట్ మంచిది, లేకపోతే రెగ్యులర్ మంచిది అని అంటున్నారు. ఒకవైపు ఏమో ఈ ఫిన్టెక్ యాప్స్, మనం పేటిఎంది రీసెంట్ గా మనం చూసాము. సో సెబీ చాలా, ఇప్పుడు సెబీ కానీ ఆర్బీఐ కానీ చాలా రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. సో ఈ రెగ్యులేషన్స్ లో మనం ఎంతవరకు అప్డేట్ చేసుకోవచ్చు? సో ఇలాంటి వాటిల్లో మనము ఉంటున్నామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఎందుకు మనకి ఫైనాన్షియల్ అడ్వైజరీ మనకు కావాలి, మనం ఓన్గా మనం చేసుకోలేమా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకున్న ఫైనాన్షియల్ లిటరసీ అడ్వాన్స్డ్ కంట్రీస్తో మనం పోల్చుకున్నట్లయితే 25%. సో ఎక్కువగా సఫర్ అవుతుంది నార్మల్ రీటైలర్సే, ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఎందుకంటే మనకి చాలా సార్లు సెబీ చెప్తుంది, మనం కూడా చూస్తున్నాము, ఈ ట్రేడింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి, చాలా మంది లక్షల్లో లాస్ అవుతున్నారు ఈ స్కామ్స్ వల్ల అంటున్నారు. తర్వాత సెబీ ఒక మనకి రిపోర్ట్ కూడా ఇచ్చింది, అవుట్ ఆఫ్ 10 ట్రేడర్స్లో మనం చూసుకున్నట్లయితే 9 ట్రేడర్స్, ఎస్పెషల్లీ రీటైలర్స్, ఆర్ ఇంటూ హ్యూజ్ లాసెస్ అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారండి. బట్ ఈ స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి, రీటైలర్స్ అందరూ కూడా లాస్ అవుతూనే ఉన్నారు. సో ఏం చేయాలి ఇలాంటి టైంలో అంటే, మనం చూడాల్సిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ రిటర్న్స్ చుట్టూ తిరగకూడదండి. రిటర్న్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ క్రైటీరియా. అంటే రిటర్న్స్ మీదే మనం ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్కి కానీ వెళ్ళామంటే చాలా వరకు మీరు ఇబ్బంది పడతారండి ఫ్యూచర్లో. ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ ఒక్కటే కాదండి, మన సేఫ్టీ, అంటే మన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది మనము కరెక్ట్ ప్లేస్లో పెట్టామా లేదా, దాని మనం 10-15 ఇయర్స్ ఉంటున్నాం. సో ఈ 10-15 ఇయర్స్లో చాలా చేంజెస్ రావచ్చు. ఎందుకంటే మార్కెట్లో చేంజెస్, ఎకానమీలో చేంజెస్, రెగ్యులేషన్స్లో చేంజెస్, ఆ తర్వాత ఈ టెక్నాలజీలో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఇంత అప్డేట్ అవ్వాలి అంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎస్పెషల్లీ ట్యాక్స్కి సంబంధించి నోటీసులు వస్తూ ఉంటాయి. సో దానికి ఎలా, ఇప్పుడు నార్మల్ కామన్ పర్సన్కి కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఎగ్జంప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఒక నోటీస్ రాగానే మీరంతా విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏంటి, నా మెయిల్కి ఒక ట్యాక్స్ నోటీస్ వచ్చిందా, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? తర్వాత ఇలాంటి షాక్స్ అన్ని కూడా మనకి వస్తున్నాయండి. బికాస్ ఆఫ్ దీస్ రెగ్యులేటరీ చేంజెస్ అనేవి వస్తున్నాయి. పెద్ద కంపెనీస్ కూడా
ఎగ్జాంపుల్ మనము తీసుకున్నట్లయితే మేము ఈ పర్టికులర్ ఈ వింగ్ నుంచి అంటే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ ఈ యుఎస్ మార్కెట్స్ నుంచి మేము ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తున్నాము, మీరు ఇంకొక వాలెట్ చూసుకోండి, ఇప్పుడు పేటిఎం వాలెట్ ఆగిపోయింది, ఇంకొక వాలెట్ చూసుకోండి, దిస్ ఇస్ ద డెడ్ లైన్ అనగానే ఈ పర్సన్ ఈ వాలెట్ లో ఉన్న అమౌంట్ అంతా కూడా అమ్మేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి, సడన్ గా ఎలా వెళ్ళాలి. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. ఆ తర్వాత సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగాయి. సో హౌ సేఫ్ యు ఆర్ అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అసలు వీటన్నిటికీ పక్కన పెడితే మీకు టెక్నాలజీ తెలిసినంతగా మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుందా? మరి మీరు ఈ అమౌంట్ అంతా కూడా ఒక 10 years 15 years ఉండేటప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత అప్డేట్ చేశారంటే, మీకు ఏదైనా అయిందనుకోండి ఆ నామినీ కానీ ఆ యాప్స్లో ఉన్న మనీ కానీ నిజంగా ఫ్యామిలీ వరకు వెళ్ళేంత అవేర్నెస్ వాళ్ళకి మనం క్రియేట్ చేయగలిగామా? సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి మనం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి 1% 2% మిగిలిపోతుంది, మీరు అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది మనకి ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తున్నారండి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కేవలము రిటర్న్స్ ఒక్కటే కాదు, లిక్విడిటీ ఉండాలి, మనకు అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎలా పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, దాన్ని అమౌంట్ అనేది తీసుకోవడానికి మనకి ఎంత అవకాశం ఉంది, ఎంత ఈజీగా ఉంది, ఎంత కన్వీనియంట్గా ఉంది, ఎంత ట్రస్ట్ వర్ది ఉంది, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ 1% 2% అనేది కాకుండా మనం బియాండ్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర కంటే ఇప్పుడు మనకి ఎలా అయితే ఫ్యామిలీ డాక్టర్ ఉంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేది వాళ్ళు మనం ఉండాలండి యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎందుకంటే మన లైఫ్లో ఉండే చేంజెస్ కానీ బయట ఉన్న ఎకనామికల్ చేంజెస్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అన్ని స్టాక్ మార్కెట్స్ మన యుఎస్ మార్కెట్స్ కానీ జపాన్ మార్కెట్స్ కానీ మన మార్కెట్స్ కానీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బట్ మీరు వాటి ఎకానమీస్ చూస్తే అన్ని రెసిషన్ అంటున్నారు. అసలు రెసిషన్ లో ఉన్నప్పుడు మరి స్టాక్ మార్కెట్ హైలో అన్ని స్టాక్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ జపాన్ మార్కెట్స్ మీరు జర్మనీ అన్ని యూరోప్ మార్కెట్స్ ఎస్పెషల్లీ అన్ని స్టాక్ మార్కెట్స్ మరి హైలో ఉన్నాయి, వాటి ఎకానమీస్ చూస్తే ఇలా ఉన్నాయి. సో ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ వాల్టిలిటీ ఉండేటప్పుడు మనం ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, తర్వాత ఈ యాప్స్ లో మనకు వచ్చే ఈ సెబీ రెగ్యులేషన్స్ ఇప్పుడు కేవైసీ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో మనము ఏ యాప్స్ లో ఉండాలి, అసలు ఇవన్నీ కాకుండా బెటర్ ఏంటంటే వాల్టిలిటీ వచ్చినప్పుడు మనకి హోల్డ్ చేయగలిగేది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ లో ఒక 2 years నుంచి మార్కెట్స్ బాగా మనకి పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. పోర్ట్ఫోలియో అంటే అందరూ అంటే మేడం నేనే డైరెక్ట్ గా పెట్టుకుంటున్నాను చూడండి నా పోర్ట్ఫోలియో 20% 30% రిటర్న్ కనిపిస్తుంది, ఇంకా మాకెందుకు. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ఏదైతే ఉందో ఈ మధ్య చాలా మంది ఈ రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ గా సంబంధించిన వీడియోలు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు బాగా వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, అది పోతుంది, దానివల్ల మనం కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతాము త్రూ అడ్వైజర్ ద్వారా పోతే మన సొంత ఎక్స్పెరిమెంటే చేసుకుంటే అంటే ఆ ఎక్స్పెన్స్ రేషియో తగ్గిపోయి అంటే దాని మీద వచ్చే బెనిఫిట్ ఎక్స్ట్రాగా మనకు వస్తుందంటే కూడా చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. ఈ అంటే ఎందుకంటారు ఈ అంటే రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ ఇంత ఎక్కువ అవుతుంది అనేది? డెఫినెట్లీ అండి, మీరు రెగ్యులర్ గా అంటే మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు, బట్ మీకు ఆ టెక్నాలజీ తెలియాలి, మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్యామిలీకి కూడా అంత అప్డేట్ ఉండాలి, మీకు మార్కెట్ లో వచ్చే వాల్టిలిటీని తట్టుకునే అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి, అంత టైం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయనుకోండి డెఫినెట్లీ మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కేవలం 20% ఉన్నారు, మరి మిగతా 70% మిగతా 70% వాళ్ళందరికీ కూడా ఒక అడ్వైజర్ అనేది అవసరం అండి. ఒక ప్రొసీజర్ దగ్గర మీరు ఎక్కడైనా మీరు స్టక్ అయ్యారనుకోండి ఎవరికి కాల్ చేస్తారు? ఒక కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు. సో కస్టమర్ కేర్ నుంచి మీకు ఎంత మనకంటే సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు ఎక్కువగా హై నెట్వర్త్ ఇండివిజువల్ అనుకోండి మీకు ఇమీడియట్ గా సర్వీస్ వస్తుంది. ఒక 10,000 15,000 పెట్టే ఇన్వెస్టర్ కి మీరు ఎంత సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు వేరెవర్ యు ఆర్ ఇన్వెస్టింగ్? సో ఇదంతా ఏంటంటే డైరెక్ట్ అనేది సెల్ఫ్ సర్వీస్ అండి. అంటే మీరే అన్ని ఓన్ గా చేసుకోవాలి, అక్కడ ఎవరు మీకు హెల్ప్ చేయరు. మీరు ఎక్కడ ప్రాసెస్ లో స్టక్ అయినా, మీకు రిడెంప్షన్ పెట్టేటప్పుడు అమౌంట్ రాకపోయినా, మీ SIP ఆగిపోయినా, ఎటువంటి నోటీస్ వచ్చినా, ఏ మెయిల్ వచ్చినా సరే మీరు రెస్పాండ్ అయ్యి వాటికి మనం ఫర్దర్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మేడం నాకు ఇవన్నీ కాదండి, నేను ఇవన్నీ చేసుకోలేని, ఈ ప్రాసెస్ నా వల్ల కావట్లేదు, ఈ వాల్టిలిటీ వచ్చేటప్పుడు ఇమీడియట్గా SIPs ఆపేయడం కానీ, లేకపోతే ఇమీడియట్గా ఆ స్టాక్ని అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. సో బెటర్ ఏంటంటే 20% పీపుల్ డెఫినెట్లీ ఎవరికైతే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది 80%
80% ఈ రీటైలర్స్, ఈ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ టెక్నాలజీ అంత బిజీగా ఉండి వాళ్ళ పనుల్లోనే వాళ్ళు బిజీగా ఉంటారండి. ఇప్పుడు సెబీ రెగ్యులేషన్స్ తీసుకొస్తే మీ యాప్ ఎంత వరకు మెయింటైన్ చేసిందో మీకు తెలుస్తుందా? అంతే కదా. మీ యాప్ ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ ఎంత పాటిస్తుందో మీకు తెలుసా? ఒక్కసారిగా మనకి పేటిఎం బయటకు వచ్చింది, ఇమీడియట్ గా వాళ్ళని క్లోజ్ చేసేసారు. సో మనకు అవన్నీ తెలియవు కదండి, యాప్ వాళ్ళు ఆ రెగ్యులేషన్స్ ఎంతవరకు పాటిస్తున్నారో మీరు తీసుకున్న యాప్ లో. సో ఈ 70-80% పీపుల్ అయితే డెఫినెట్లీ ఒక అడ్వైజర్ ని పెట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్తేనే బెటర్ అండి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి, ఒక్కసారి వాళ్ళు ఏమంటారంటే ఇక్కడెక్కడ స్టాక్ మార్కెట్ లో కానీ లేకపోతే బ్యాంక్ లో కానీ తక్కువ వడ్డీలు వస్తున్నాయి, మీరు మా ఫ్రెండ్కి ఇవ్వండి, వాడు 2% వడ్డీ ఇస్తాడు అంటారు. చేసేద్దామా? అంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే 2% వడ్డీ వస్తుందంటే 24% కదా. మీరు అప్పులు ఇవ్వండి, ఎవరికైనా లోన్ ఇవ్వండి, 25% రిటర్న్ వస్తుంది, అసలు వీళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ కదా. అది అందరికీ సూటబుల్ కాదు. వాళ్ళు చెప్పేది కొంతమంది వరకు మాత్రమే అది సూటబుల్ అవుతుందండి. నాట్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళు ఇచ్చే సలహా కానీ ఏదైనా సరే మేబీ కొంతమందికి అది సెట్ అవ్వచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉండేటప్పుడు బెటర్ అండి. అంటే ఈ సిచ్యువేషన్ మనకి ఏదైతే ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, తర్వాత ఒకవైపు ఈ కేవైసీ రెగ్యులేషన్స్, ఒకవైపు ఈ మార్కెట్ వాల్టిలిటీ ఇన్ని ఉండేటప్పుడు డెఫినెట్లీ అండి బెటర్ యూ షుడ్ హ్యావ్ one financial expert always with you to travel your journey to create the wealth. Right. సో మొత్తానికి అంటే అన్ని సందర్భాలలో అవును, వంటింటి వైద్యం ఏదో సొంత వైద్యం పనికిరాదంటారు. అవునండి, అవును. సో ఎస్పెషల్లీ ఈ ఫినాన్షియల్ సెక్టర్లో మనకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఆ ట్రేడింగ్ ఏదైనా సరే ఒక ప్రాపర్ అడ్వైజర్ సలహా ద్వారా వెళ్ళడం మంచిదంటారు. అవునండి, డెఫినెట్లీ అండి. ఎందుకంటే చాలా మంది మనం చూస్తాం ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఎంటర్ అవుతారు, ట్రేడింగ్ వైపు వెళ్ళిపోతారు. ట్రేడింగ్ అనుకుంటూ వెళ్తారు, అక్కడ స్టక్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ వీఆర్ సీయింగ్ అండి. ఎంతో మందిని చూస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వెంటనే మా క్లయింట్స్ మాకు కాల్ చేస్తారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా, మేడం ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, మీరేమంటారు అనగానే వీఆర్ దేర్ కదా, వీఆర్ దేర్ టు గివ్ ద క్లారిటీ. సో మనకి ఎన్నైనా కన్ఫ్యూజన్స్ రావచ్చండి. ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా కాల్ చేసి ఐదర్ మార్కెట్ గురించి కానీ లేకపోతే రెగ్యులేషన్స్ గురించి కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యూస్ గురించి కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.